ఇది ముద్రగడ గారు మాట్లాడిన అంశం. బుజ్జి గారు, రైట్. బుజ్జి గారు, ఏంటి ముద్రగడ పద్మనాభం గారు మాట్లాడుతున్న అంశాలు? ఆయన పద్మనాభ రెడ్డి అని పేరు మార్చుకుంటారట, పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా ఓడిస్తానంటున్నారు. ఏంటి అంత కాన్ఫిడెన్స్? ఇది కాపు సామాజిక వర్గాలు చాలా మందిలో కలకలం రేపుతున్న అంశం. ఎన్నికల్లో చూడాలి తప్పించి కులాలను ఇందులోకి తీసుకుంటూ వస్తున్నాడు. రెడ్డి అనే అంశం ఎందుకు వచ్చింది? అసలు ముద్రగడ గారికి ఇంత అవసరం ఏముంది? ఓకే, ఓడించడంలో తప్పలేదండి, ఎవరైనా ఓడించవచ్చు. ఆయన ఓడిపోయిన సంఘటన ఉన్నది, గెలిచిన సంఘటన ఉన్నది. గొప్ప గొప్ప వాళ్ళే ఓడిపోయారు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఓడిపోయారా లేకపోతే ఇంకొక ఓడిపోయారా పెద్ద విషయం ఏం కాదు. గెలిపోవడంలో సర్వసాధారణ ఎవరో ఒకరే గెలుస్తారు, ఇద్దరు ముగ్గురు గెలరు. ఏ మ్యాచ్లో అన్నది విన్ అన్నది ఎవరో ఒకరి సొంతం అవుతుంది. సో దీన్ని కులాల మధ్యన తీసుకొచ్చి నేను రెడ్డి అని మార్చుకుంటాను, ఒక కాపు పెద్దగా మీరందరూ గౌరవించే ముద్రగడ గారు రెడ్డి అయిపోతారా? ఎందుకు ఇలాంటి మాటలు అవసరమా? అసలు ఏం జరుగుతుంది పిఠాపురంలో? అలాగే ముందుగా ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ, సోదరి రజనీ గారికి, శేఖర్ రెడ్డి గారికి, అలాగే మిత్రులందరికీ, అలాగే 99 ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా వరం గారు మీకు తెలియని సత్యం ఒకటి చెప్పాలి. చెప్పండి. ఎందుకంటే ఆల్రెడీ ముద్రగడ్డ పద్మనాభం గారికి ఆల్రెడీ ఒక నెల రోజుల క్రితమే ఈస్ట్ గోదావరి అలాగే ఆంధ్ర ప్రజలు పేరు మార్చడం జరిగింది. నామకరణం కొత్త చేశారు, ముద్రగడ్డ పద్మారెడ్డి అని. ఆ పద్మారెడ్డి నామకరణ త్వరగా మళ్ళీ వేరేగా మళ్ళీ పద్మారెడ్డి అని ఆయన నామకరణ ఉత్సవంలో జగన్మోహన్ రెడ్డిని పిలిచి ప్రత్యేకించి ఏమన్నా చేసుకుంటాడు. ఎందుకంటే మే 13 తర్వాత వాళ్ళందరూ ఖాళీ కాబట్టి తీసుకొచ్చి నామకరణ దినోత్సవం చేసుకునే అవకాశం కూడా ముద్రగడ్డ గారికి ఇస్తున్నాం. ఎందుకంటే ముద్రగడ్డ గారు వాళ్ళు చేసిన విమర్శలు, ముద్రగడ్డ గారిని వాళ్ళ గౌరవించే వాళ్ళు, నేను అతి గౌరవించే వాళ్ళు ముద్రగడ్డ పద్మనాభం గారు ఒకళ్ళు. ముద్రగడ్డ పద్మనాభం గారు కూర్చుని కాపు రిజర్వేషన్ కోసం మనందరం పోరాటం చేయాలని ఆయన పిలిపిస్తే, ఆయన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిన వ్యక్తుల్లో నేను ఒకరిని. ఎందుకంటే ఆ రోజుల్లో నెంబర్ 1 న్యూస్ ఛానల్ ఎండి మంచాల సాయి సుధాకర్ నాయుడు మేమందరం కలిసి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపుల్లో అలాగే బీసీ సోదరులు మాతో కలిసి వస్తున్న వాళ్ళకి మీకు ఇబ్బంది లేకుండా మాకు రిజర్వేషన్లు ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆ రిజర్వేషన్లు మాకు ఇవ్వాలని మేము పోరాటం చేస్తున్నాం, మాకు మీరు సహకరించాలని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిన వ్యక్తుల్లో నేను ఒక వ్యక్తిని. అలాగే ముద్రగడ్డ పద్మనాభం గారు కాపుకు కానీ, కాపు జాతికి కానీ, కాపు నాయకులకు కానీ చెప్పవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఆయన ఇవాళ వైసీపీ పార్టీలో చేరడానికి గల కారణాలు ఏంటి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చిన హామీలు ఏంటి? లేకపోతే ప్రత్యేక ప్యాకేజా, లేకపోతే కాపు ఉద్యమం కోసం వెళ్ళారా, కాపు రిజర్వేషన్ కోసం వెళ్ళారా, లేకపోతే రంగా గారి పేరు జిల్లాకు పెట్టాలని వెళ్ళారా, లేకపోతే మీ వ్యక్తిగత స్వార్థాల కోసం వెళ్ళారా, లేకపోతే మీకు నామినేటెడ్ పోస్టుల కోసం వెళ్ళారా, నీకు కానీ మీ కుమారుడికి కానీ? నేను ఇవాళ దాకా ముద్రగడ్డ గారిని ఏకవచనంతో పిలవలేదు, కానీ ఇవాళ అరే ఒరే అని కూడా అనమని నా సోదరులు అందరూ చెప్పారు. కానీ నాకు వయసు అడ్డొస్తుంది. ముద్రగడ్డ గారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన వ్యాఖ్యలు ఆయన వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలి. లేకపోతే పిఠాపురంలో మీ పార్టీ అభ్యర్థి అయిన వంగా గీత గారు ఓడిపోయిన తక్షణమే ముద్రగడ్డ పద్మారెడ్డిగా నీ పేరు మార్చుకుని మీ మానేశాను ఇంకా నేను. ఎందుకంటే నీ వ్యక్తిగత స్వార్థాల కోసం ఒక కాపు జాతిని తాకట్టు పెడతాకి కూడా వెనకాడని ఒక ముద్రగడ్డని గౌరవించవలసిన అవసరం కాపు సామాజిక వర్గానికి కానీ, కాపు యువకులకు కానీ లేదు. దయచేసి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ, కాపు నాయకులు కానీ, కాపు యువత కానీ అందరూ చూస్తున్నారు. ముద్రగడ్డ పద్మనాభం గారి మాట వినటం కానీ, అడుగుజాల్లో నడవటం కానీ, ఆయన ద్వారా పార్టీలు వెళ్ళటం కానీ ఏ ఒక్క జాయినింగ్ లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీలో పవన్ కళ్యాణ్ గారు అత్యంత మెజార్టీలో పిఠాపురంలో గెలటం జరుగుతుంది. ముద్రగడ్డ పద్మనాభ గారిని పద్మారెడ్డిగా పేరు మార్చుకుని మే 14వ తారీఖున ఆయన పేరు మార్చుకోవాల్సిందిగా కోరుకుంటూ, అలాగే మా సామాజిక వర్గాన్ని కాపులను ఎవరిని పిలవకుండా నీ కొత్త సామాజిక వర్గమైన రెడ్డి సామాజిక వర్గాన్ని పిలుచుకుని నీ నామకరణ దినోత్సవాన్ని అత్యంత వైభవంగా తునిలో జరుపుకోవాలని ముఖ్యంగా మెజారిటీ కాపు సామాజిక వర్గంలో ఈయన పేరు మార్చుకుంటాననే అంశాన్ని ఎలా చూస్తున్నారు? మార్చుకోమన్నారండి, ఆల్రెడీ మార్చేశారండి మా వాళ్ళని.
పద్మారెడ్డిగా మార్చేశారు ఆయన్ని. ఆయన పద్మనాభరెడ్డిగా మార్చారో పద్మారెడ్డిగా మార్చుకుంటారు అనేది అతని ఇష్టం. అది నేను ఇవాళ మీకు చాలా డిబేట్ లో పాల్గొన్నాను వర్మ గారు. నేను ముద్రగడ్డ గారిని అలాగే నేను విమర్శ చేయలే. నేను ఒక సమయంలో సోదరి మీ దగ్గర నుంచి బయటకు పంపించినట్టేనా చెప్పా, అమ్మ అలా కాదు మనం. ఎందుకంటే ముద్రగడ్డ పద్మనాభ అతి నీచానికి దిగజారి ఇవాళ మాట్లాడుతున్నాడు. ముద్రగడ్డ పద్మనాభ మాట్లాడే మాటలకి సమాధానం చెప్పవలసిన కూడా అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇవాళ నేను కాపు ఉద్యమ నేత, నేను వైఎస్ఆర్సీపీకి నీ వెనకాల ఎవరు వచ్చారే? ఏ జిల్లాలో నీ వెనకాల జాయినింగ్ ఉన్నాయా వైఎస్ఆర్సీపీలో? ఏ జిల్లాలో జాయిన్ అయ్యారు నీ వెనకాల కాపు సామాజిక వర్గం? పిఠాపురం నియోజకవర్గం ఎవరైనా జాయిన్ అయ్యారా నీ వెనకాల? నువ్వు ఎందుకు వెళ్ళావు వైఎస్ఆర్సీపీలోకి? కాపు సామాజిక వర్గాన్ని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు వెళ్ళావు వైఎస్ఆర్సీపీకి? ఏ స్వార్థంతో వెళ్ళావు? కాపు సామాజిక వర్గానికి బీసీ రిజర్వేషన్ ఇస్తానంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళావా? లేకపోతే రంగా గారి పేరు పెడతానంటే వెళ్ళావా? నీకు క్యాబినెట్ హోదా ఇస్తానంటే వెళ్ళావా? నీ కొడుకు క్యాబినెట్ హోదా ఏదైనా ఇస్తానంటే వెళ్ళావా? నువ్వు ఎందుకు వెళ్ళావు? లేకపోతే నీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందుతానంటే వెళ్ళావా? లేకపోతే నీ జిల్లాను అభివృద్ధి చెందుతానంటే వెళ్ళావా? ఇవన్నీ చెప్పకుండా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఒక కాపు కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ గారి మీద నువ్వు దుష్ప్రచారం చేయడం, అలాగే పేరు మార్చుకుంటావు. నువ్వు నిజంగా నీతి నిజాయితీ ఒక అమ్మ అబ్బకి పుట్టుంటే నువ్వు పేరు మార్చుకోవడానికి సిద్ధంగా ఉండు. నేను ఈ డిబేట్ సందర్భంగా ఛాలెంజ్ ఇస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు 50,000 మెజార్టీతో గెలుపొందుతున్నారు. అక్కడ 50,000 పైన ఎంతనే కానీ నువ్వు పేరు మార్చుకుంటాకే సిద్ధంగా ఉండు. నేను ఈ రోజు కూడా పిఠాపురం వెళ్ళా, ఈ రోజు కూడా పిఠాపురం నుంచి వచ్చా. నేను వెళ్ళి మనం పిచ్చి పిచ్చి ఆశలు గెలుపోవడం అన్నది సహజం. అందరూ గెలుస్తారు, ఓడతారు, అవన్నీ సహజం. నువ్వు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే కాపు సామాజిక వర్గాన్ని కించపరచాలని, లేకపోతే నువ్వు డబ్బులు తీసుకోకపోతే ఇలాంటి నీచమైన రాజకీయాలు ఎందుకు చేస్తున్నావు? లేకపోతే నువ్వు వైసీపీలోకి వెళ్తా గల కారణాలు ఇవాళ కాపు సామాజిక వర్గానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది. ముందు ఇది సమాధానం చెప్పాల్సిందిగా నేను కోరుతున్నానండి. ఓకే రైట్. మనతో పాటుగా విజయ్ ఎలా